హాయ్ ఫ్రెండ్స్, నేను మీ దశరథ ఫ్రమ్ అలా ఆంధ్రప్రదేశ్. ఇది మన ఛానల్, మనందరి ఛానల్. ప్రకాశం జిల్లా కామెపల్లి పోలేరు అమ్మవారు గ్రామదేవత. ఈ గ్రామదేవతకు అత్యంత ప్రాధాన్యత ఉంది. ప్రతి ఆదివారం సుదూర ప్రాంతాల నుంచి ఈ కామెపల్లి అమ్మవారు దర్శనానికి వస్తుంటారు భక్తులు. ఈ భక్తులు వారు కోరుకున్న కోరికలు 100కి 100 పాలు తీరతాయనే ప్రగాఢమైన విశ్వాసంతో భక్తులు ఉంటారు. ప్రధానంగా ఇక్కడ వచ్చే భక్తులు ఏవైనా వారి వస్తువులు తస్కరించినప్పుడు, అలాగే వారి పశువులైనా తప్పించుకు వెళ్ళినప్పుడు, పశువులు తిరిగి వస్తే తన మొక్కులను తిరిగి చెల్లించుకుంటామని భక్తులు ఇక్కడికి వచ్చి ఆ మొక్కులను చెల్లించుకుంటూ ఉంటారు. భక్తులు వారు కోరుకున్న కోరికలను నెరవేరుతాయా లేదని ముందుగానే గెస్ చేసే ఒక అద్భుతమైన అవకాశం ఉందని ఈ ఆలయ పూజారి చెప్తుంటారు. అదేంటంటే, ఇక్కడికి వచ్చిన భక్తులు రూపాయి కాయిన్స్ ఈ ఆలయం వెనుక వైపు స్టిక్ చేస్తారనమాట. ఆ స్టిక్ చేసినప్పుడు అది ఆ రూపాయి కాయిన్ అతుక్కుంటుందా, ఎంతసేపు అతుక్కుంటుంది, అది ఎంతసేపు అతుక్కుంటుందా లేదా, ఇవన్నీ కూడా ఆ భక్తుల కోరికలు నెరవేరుతాయా లేదని చెప్పడానికి నిదర్శనంగా భావిస్తుంటారు. ఈ ఆలయ ప్రాధాన్యత, భక్తులు ఎక్కడెక్కడి నుంచి వస్తుంటారు, ఈ ఆలయానికి రావాలంటే ఎక్కడి నుంచి రావాలి, ఈ విశేషాలన్నీ పూజారి మాటలో తెలుసుకుందామా? మరెందుకు ఆలస్యం, లెట్స్ గో. ఫ్రమ్ అలా ఆంధ్రప్రదేశ్. ఇది మన ఛానల్, మన ఆంధ్ర ఛానల్. అమ్మవారు పోలేరమ్మవారు ఉంటారు. ప్రతి సండే ఇక్కడ ఎంత ఆహ్లాదకరమైన వాతావరణంలో ఇక్కడ ఈ వేడుకలు జరుగుతూ ఉంటాయి. ప్రధానంగా భక్తుల ప్రగాఢ విశ్వాసం ఏంటంటే, ఇక్కడ కోరుకున్న మొక్కులు 100% తీరుతాయనే ఒక నమ్మకంతో ముందుగా మొక్కులు కోరుకుంటారు. ఆ కోరిన కోరికలు నెరవేరిన వెంటనే మళ్ళీ ఆ మొక్కులు తీర్చుకోవడానికి ఇక్కడ వస్తూ ఉంటారనమాట. ముందుగా ఈ ఆలయ ప్రాచుర్యం, ఈ ఆలయ ప్రాధాన్యత, ఏ సమయాల్లో ఇక్కడ పూజలు ఎక్కువ జరుగుతూ ఉంటాయి, ఎక్కడెక్కడి నుంచి భక్తులు వస్తుంటారో పూజారి మాటల్లో విందాం. చెప్పండి సార్, మీ పేరు చెప్పండి ముందు. ప్రధాన పూజారి బొత్స వెంకటేశ్వర్లు, కామెపల్లి పోలేరమ్మ దేవస్థానం. ఈ పోలేరమ్మ దేవస్థానం ఇక్కడ 1955లో విగ్రహం అయింది. అప్పటి నుంచి ఒక 20 సంవత్సరాల నుంచి అమ్మవారి కోరిన కోరికలు, సంతానం లేని వాళ్ళకి సంతానము, ఏదన్నా దొంగతనం జరిగినా, డబ్బులు పోయినా, బరిగుడ్లు పోయినా, ఏవి పోయినా అమ్మవారిని అనుగ్రహం ఉండి అమ్మవారికి వచ్చి అన్నం పెట్టుకొని మొక్కుబడి తీసుకుంటే వాళ్ళకి పనులు అవుతున్నాయి. అమ్మవారి కాడికి వచ్చి ఏ పని కావాలన్నా వాళ్ళు తీర్చుకుంటున్నారు. మళ్ళీ వాళ్ళు వచ్చి అనుకున్నది చెల్లించి మొక్కుబడులు తీర్చుకుంటున్నారు. ప్రతి ఆదివారం, మంగళవారం, శుక్రవారం, ఆదివారం నాడు ఎక్కువగా ఉంటారు. మంగళవారం ఒక రకంగా, శుక్రవారం నాడు 3 రోజులు బాగా దివ్యంగా జరుగుద్ది. ఇక్కడ వచ్చిన వాళ్ళు అమ్మవారిని అనుకుంటే 4 రోజుల లోపలనే వాళ్ళు అనుకున్న పని అయిపోతుంది. బాగా నమ్మకం ఎక్కువగా ఉండి ప్రతి వాళ్ళు ఎక్కువగా ఈ చుట్టుపక్కల వాళ్ళు మన 13 జిల్లాల నుంచి వస్తున్నారు. కర్ణాటక, మద్రాసు 3 రాష్ట్రాల నుంచి కూడా వచ్చేస్తున్నారు. ఇక్కడ అమ్మవారి కాడ ఏంటంటే ముఖ్యంగా వెనక రూపాయి బిళ్ళ అతికిచ్చి మనం ఏదైనా కోరుకుంటే అది కోరిక నెరవేరే పని అయితే మన చేతుల్లో ఇమిటపడిపోద్ది. అది లేటుగా పడిందంటే మన కోరిక లేటుగా జరుగుద్ది. అతుక్కోకపోతే అసలు మన కోరిక జరగదు. అది కంపల్సరీగా టెస్ట్ చేసుకొని, మనం బాగా టెస్ట్ చేసుకొని జరిగితే చేతిలో పడితే పని అయిపోతుంది. చేతిలో పడకపోతే లేటుగా అవుతుంది. అసలు అతుక్కోకపోతే పని కాదు. ఇక్కడ మందు తాగేవాళ్ళు వచ్చి అమ్మవారి కాడ ప్రమాణకం చేసి తాయెత్తు కట్టి 180% మంది మానుకొని బాగుపడి, అయ్యా అమ్మవారికి ఏదైనా చెప్పమంటారా, మేము బాగుపడ్డాం, మా కుటుంబం బాగుపడుతుంది, మేము వచ్చి ఇక్కడ యాటలు కోసుకుంటాం, బంతులు పెట్టుకుంటాం, మా వల్ల మేము బాగుపడ్డ దాంట్లో కొంత అమ్మవారికి ఇద్దామనుకున్నాం, ఏదైనా వస్తువు చెప్పమంటారని మమ్మల్ని అడుగుతున్నారు. మాకు వాళ్ళు విలువ ఎంత ఉందో విలువ గల వస్తువు చెప్తే చెప్పి అమ్మవారికి చేస్తున్నారు. ఇక్కడ బాగా దివ్యంగా జరుగుతుంది. ప్రతి ఆదివారం బాగానే జరుగుద్ది. జూన్ నెలలో తిరణాలు కూడా జరుగుతుంది. ఇప్పుడు ఇది ఎండోమెంట్ పరిధిలో ఉందా? ఎండోమెంట్ 10 సంవత్సరాలు అయింది. ఈ ఆలయ అభివృద్ధికి ఇప్పుడు గవర్నమెంట్ ఏమన్నా ప్రతిపాదనలు ఏమైనా పెట్టిందా?
ప్రతిపాదన మండపం శాంక్షన్ అయిపోయింది, పెద్ద మండపం. ఎంత ఖర్చు అది? అది 70 లక్షలు ఎంత ఖర్చు. మండపం అంటే గంట శ్రీనివాసరావు ఊరు. ఓకే ఓకే, అవునవును. ఆయన రన్నింగ్లో శాంక్షన్ చేయించి మండపం చెప్పాడు, మళ్ళీ ఇక్కడ దాకా రోడ్ చేయించాడు, అన్ని పనులు. ఇప్పుడు భక్తులకి ఇక్కడ నైట్ ఇక్కడ స్టే చేస్తారా? నైట్ ఉండే వాళ్ళకి వెనక రూమ్లో ఉండేవి, రూమ్లో ఉండి నిద్ర చేసి అమ్మవారికి ఏకుందాం ఒక శనివారం నాడే నిద్ర చేసేది ఎక్కువగా. అమ్మవారికి ఏకుందాం స్నానం చేస్తాము, అభిషేకంలో పాల్గొంటారు. పాల్గొని వెళ్ళాలి, మొక్కుబడి తీసుకుంటారు. ప్రధానంగా భక్తులు ఇక్కడ ఎలాంటి కోరికలు కోరుకోవడానికి ఎక్కువ వస్తారు? అలాంటి కోరికలు సంతానం లేని వాళ్ళకి, ఏదైనా భూమి తగాదాలు ఉండా, ఇక ఇదే మామూలుగా కోరికలన్నీ మామూలు కూడా ఇల్లు కట్టుకోవాలనో, స్థలం కొనుక్కోవాలనో, పిల్లలకు బాగా ఆరోగ్యం బాగలేదనో, ఇంకొకటి ఏదైనా వాళ్ళ బాధ, వాళ్ళ కష్టాలు కష్టం వచ్చి అమ్మవారి కాళ్ళు చెప్పుకుంటే వాళ్ళకి 90% సక్సెస్ అవుతుంది. ఈ ఆలయం నిర్మించి ఎంతకాలం? 1955. 1955. 55, 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు ఏమి అమ్మవారు రైజులో లేదు. ఒక 20-30 సంవత్సరాల నుంచి, ఆ 30 సంవత్సరాలు లేదు, 30 సంవత్సరాల నుంచి ఒక దొంగతనం కేసు ఒకటి అమ్మవారి కాడకు వస్తే అది పబ్లిక్ బయటపడిపోయింది. అమ్మవారి దండం పెట్టుకుని పోయినాక అక్కడ నుంచి అమ్మవారి మీద ఒక నమ్మకం వేసుకొని ఊళ్ళో ఏదైనా వస్తువులు పోయినా అమ్మవారి కాడికి మనం ఇద్దరం దగ్గర ఉండి నా వస్తువు పోయిన నువ్వు తీసుకుంటావు, నేను తీయలేదని చెప్పి అమ్మవారి కాడికి అన్నారనుకో తీసి పెట్టేస్తాను. ఊరు దొంగతనం జరిగినా మీ వస్తువు ఇంటికాడ తెచ్చి చేస్తున్నారు, అమ్మవారి కాడికి పోవాలంటే బాగా అమ్మవారి మీద వాళ్ళ అవసరాలు దెబ్బ కొట్టేస్తుంది. మందు తాగిన వాళ్ళు కూడా అమ్మవారి కాడ చెప్పి తర్వాత దాన్ని పోయి ఇంటికి పోతే వాళ్ళకి ఏదో ప్రమాదం జరగటం, నష్టం జరగటం చూడగలుగుతాయి. దాని మళ్ళీ వచ్చి మనం తప్పు చేసిన తల్లి 9 రోజులు ఉంటామని 6 నెలలకు ఉన్నాము, మేము తప్పు చేసాము, మళ్ళీ దండం పెట్టుకొని ఉంటాము జాగ్రత్తగా, మాకు నష్టం జరిగింది, కాలు జరిగింది, చెయ్యి జరిగింది, ఏదో నష్టం జరిగింది అని చెప్తున్నారు. బాగా
ఏం చెప్పమంటారు? చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, గట్టిగా కొట్టండి. థ్యాంక్ యూ. మీ దశరథ్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్. జై హింద్.